వినోద్ గారు మీరు ముగించేసేయండి. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే నా తోటి రైతు సోదరులకు, సోదరీమణులకు, అలాగే ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మన మురళన్న ప్రతిసారి ఈ కార్యక్రమానికి పిలిచేవాడు, ఏదో ఒక కారణంగా రాలేకపోయాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మన గురువు గారు చెప్పినట్టు మీరందరూ వ్యవసాయం చేస్తున్నారు, దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఉత్పత్తులు చేసుకోవాలని తెలియక మనం చాలామంది లాస్ అవుతున్నామండి. అలాగే నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, పూర్వం నేను జాబ్ చేసేవాడిని ఫార్మాసిటికల్ కంపెనీలో. మేము ఫార్మాసిటికల్ కంపెనీలో రీజనల్ సేల్స్ మేనేజర్గా మార్కెటింగ్లో చేశానండి. అక్కడ పనిచేసినప్పుడు నేను ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి దాన్ని సేల్ చేసే దాంట్లో పనిచేశానండి. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ప్రతి దేశము ఇండియా ఈజ్ ద బెస్ట్ మార్కెట్ అని చెప్పేది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీకి సంబంధించినవన్నీ కూడా మన ప్రోడక్ట్స్ అంతా కూడా మనం ఇండియాలో అమ్ముకోవచ్చు అని వాళ్ళు మాట్లాడి మాకంతా దాన్ని మార్కెట్ చేయమన్నప్పుడు బాధ కలిగి దాన్ని ఆ జాబ్ వదిలేసి వచ్చి నేను ఇక్కడ పుంగనూరు ఆవులు డెవలప్ చేసుకుంటా ప్రకృతి వ్యవసాయం చేశానండి. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు అందరూ అన్నారు, ప్రకృతి వ్యవసాయం చేస్తావు, ఎందుకంటే ప్రతిసారి పంట రాదు. మురళన్నలాగే మాది కూడా మామిడి పండ్లు అప్పుడు కూడా సరిగా కాసేది కాదు, ఎక్కువ పంట వచ్చేది కాదు, అట్లా ఉండేది. అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అప్పుడేం చేసినామంటే మేము పుంగనూరు ఆవులు 30 ఆవులు పెంచేవాళ్ళము. దాంట్లో ఉంచి పేడని మేము పిడకలు చేసి అమ్మాము ఆన్లైన్లో. ఫస్ట్ OLXలో పిడకలు ఆన్లైన్లో అమ్మినది మేమే 12 సంవత్సరాల క్రితము. OLX వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఇది ఏ కేటగిరీ కాదు, మీరు ఎందుకు దీన్ని పెట్టారు అని. నేను అన్ని కేటగిరీల్లోనూ పెట్టించాను పిడకల్ని. చూసిన వాళ్ళంతా పిడకలు దొరుకుతాయా ఆన్లైన్లో అన్నారు. అదే ఆన్లైన్లో ఫస్ట్ మేము పెట్టిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ 5 కోట్ల రూపాయలు నెలకు జరుగుతుంది. పిడకలు మాది కాదండి, ఎవరెవరిదో పిడకలు ఆన్లైన్లో బిజినెస్ జరుగుతుంది. మీరు అనుకుంటారు మామూలుగా మన ఇంట్లో తెల్లారితో లేస్తే ఆడవాళ్ళు అంటారు, అయ్యో ఇంకా పేడెత్తాలి అని లేసి వస్తారు, లేదంటే పేడకలు చల్లాలని వస్తారు. కాదమ్మా, అది గోమయే వసతే లక్ష్మి. తెల్లారితో మీ అదృష్టం, రోజు పేడ చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు మనమందరూ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడుతూ ఉన్నాము. మీరు అదే పల్లెటూరులో ఉండి రోజు పేడ చూస్తూ ఉండి ఇవే వాడినా కూడా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చిన రేడియేషన్ ఏది మిమ్మల్ని ఏమీ చేయదు. అంత అద్భుతమైనది మన పేడ. అంతేకాకుండా పేడ గురించి దాని గురించి చాలామంది చెప్పారు, అవన్నీ కూడా విపరీతంగా మనం వాడుకోవచ్చండి. పేడ పంచితంతోనే మీరు కోటీశ్వరుడు వచ్చి ఇంట్లో కూర్చొని రోజు తెల్లారితోలేసి పేడను ఒక దీంట్లో ఒక పాత్రలో పెట్టుకోండి, పంచితంలో ఒక దాంట్లో పెట్టుకోండి, దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని చూపించండి. సార్ చూపించారు మాల. నేను అది ఆ మాలని కరోనా టైంలో ఢిల్లీలో ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్లో ఒక జర్మనీ వాళ్ళకి ఒక్కొక్క మాల 2000 రూపాయలకి అమ్మానండి. మా పుంగనూరు వేసిన పిడకల మాలని, చిన్న ఉండల్ని వాళ్ళు ఇచ్చినప్పుడు మేము ఇండియన్ కరెన్సీలో అంటే తీసుకుంటా అంటే పక్కన నాతో కూడా వచ్చిన రైతు ఒక అతను బెల్లం తీసుకొచ్చాడు అనకాపల్లి నుంచి. ఆయన నెగాదిగా చూస్తున్నాడు, చిన్న బ్యాగులో తెచ్చినావు, 4 మాలలు తెచ్చినావు, నువ్వు 20,000 సంపాదించేసినావు, నేను అనకాపల్లి నుంచి ట్రైన్లో బెల్లం వేసుకొచ్చినాను, ఆడ దించినాను, ఈడ తెచ్చినాను, అన్నీ చేసినాను, నాకు ఈడేం వచ్చేటట్లేదే అన్నట్టు చూశాను నన్ను. అప్పుడు అన్నాడు ఆయన, ఇదేదో మంచి వ్యాపారంగా ఉంది, ఈ బెల్లం చేయడం 9 సంవత్సరాలు అది పండించాలి, 2 ఏళ్ళు అవి కష్టపడి తెస్తే ఇక్కడ నాకే విలువ ఇవ్వట్లేదు వీళ్ళు అని చెప్పాడు. అట్లా మనము ఆలోచించాలండి. రైతులు ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటున్నారు మామిడికాయలు రేట్ లేదు, దీన్ని ఏం చేయాలని. మీకు ఒక ఉద్దేశం తెలిసిన, మన చిత్తూరు జిల్లా వాళ్ళకి అందరికీ మామిడికాయ అమ్మాల్సిన అవసరం లేదు. మీరు బాగా గట్టిగా ఆలోచిస్తే మామిడికాయ తోలుతో లెదర్ తయారు చేయించండి. మామిడికాయ తోలుతో కానీ మనం బట్టలు వేసుకున్నామంటే మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావంట. మామిడి చెట్టు ముందు అడవిలో ఒక చెట్టే ఉండేది, ఒక చెట్టు ఉంటే ఒక ఎకరాన్ని ఆక్రమిస్తుంది. మనం ఇన్ని చెట్లు నాటాల్సిన అవసరంలా. నాటు మామిడి చెట్టు ఉంటే దాని కింద కూర్చుంటే మీకు ఏ రకమైన రోగము రాదు. ఇవన్నీ హైబ్రిడ్ చెట్లు కాబట్టి మనకి అది తిన్నా రోగం వస్తుంది, అవి దాన్ని వచ్చే గాలి పీల్చినా రోగం వస్తుంది. ముందు ఆవులకి ఏమైనా సమస్య వచ్చిందంటే డాక్టర్ దగ్గర తీసుకొని పోయేవాళ్ళు కాదు. అయ్యా ఈ మాదిరి ఇది ఆవుకు ఒళ్ళు బాగాలేదంటే అతను పోయి మామిడి ఆకులు లేసిందంటే దానికి ఏం రోగం లేదు, అది బాగుందంటే నా దగ్గరికి రావాల్సిన అవసరం
అవసరం లేదని చెప్పేవాళ్ళు ఊర్లో వైద్యుడు. ఇప్పుడు మామిడాకు తినింది అనుకోండి, అది పడుకుంటా ఉంది, బాగున్నావు కూడా పడుకుంటా ఉంది. కాబట్టి మామిడి కూడా డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఆ సమస్య అండి. ఇవన్నీ చూసిన తర్వాత వ్యవసాయంలో కూడా నాకు అనుకున్నంత డబ్బులు రాలేదనే ఉద్దేశంతో ముందు రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ చూసి ప్లస్ విజయరామ్ గారు కూడా భూమిపుత్రాలు ఒక 111 వీడియోలో ఇలా చూసి నేను ఎద్దుగానుగ స్టార్ట్ చేయడం జరిగిందండి 12 సంవత్సరాల క్రితము. ఆ ఎద్దుగానుగ ద్వారా నూనె తీయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 6 నెలల తర్వాత నేను తీసిన నూనెని 6 నెలల తర్వాత అమ్మానండి. ఫస్ట్ లీటర్ 6 నెలలు దాకా పట్టింది. ప్రతిరోజు ఆ నూనె క్యాన్ తీసి ఎండలో పెట్టడం, లోపల పెట్టడం అని చేస్తా ఉంటే మా నాన్న మా అమ్మ కూడా ఉన్నారు, ఎందుకు లేరా ఏదైనా పలారం చేసేద్దాము, ఇది ఎవరు కొనరు అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు మా దగ్గర నూనె కొనాలంటే 6 నెలల ముందు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. అట్లా రైతు ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఏ నూనె గింజ పండించినా దాన్ని నూనెగా మార్చుకోండి. దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈరోజు చేసినాము అయిపోవాలనే ఉద్దేశం ఏముండదు. పల్లీలో లాంటి ఇంకొకటో చేస్తే అది త్వరగా పాడైపోతుంది. నూనెగా తయారు చేసుకున్నారంటే ఎప్పటికీ నిల్వ ఉంటుంది. అలా మీరు నూనెగా మార్చి మన రైతులంతా కూడా ఇచ్చేయచ్చు. ఇలా నేను ట్రైనింగ్స్ ఇచ్చి మా ఊర్లో కోదండ ఆచార్య గారు ఉన్నారు, ఆయన ద్వారా మేము చాలామందికి ఎద్దుగానగలు ఇప్పించాము. ఇప్పుడు సుమారు 300 ఎద్దుగానగలు ఇచ్చి ఏపీ తెలంగాణ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కూడా మా ద్వారా వచ్చిన ఎద్దుగానగలు ఉన్నాయి. వీటిని చూసి తెలంగాణలో కూడా కొత్తగా ఎద్దుగానగలు చేసే వాళ్ళందరూ కూడా చేసి వాళ్ళు అక్కడ కూడా సప్లై చేస్తున్నారు. అలాగే చాలామందికి కూడా ఈ కుటీర పరిశ్రమని మళ్ళీ రివైవ్ చేశామండి. ఇప్పుడు మేమందరూ కూడా గవర్నమెంట్ కానీ అందరిని ఏం చెప్తున్నామంటే ప్రతిదానికి సబ్సిడీ ఇస్తున్నారు. మా ఎద్దుగానగ ద్వారా చేసిన నూనెకు కూడా జిఎస్టీ రద్దు చేయాలి. అంతేకాకుండా మేము ఏది ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివి ఏమీ వాడట్లేదు కాబట్టి ప్రకృతి వనరులు దానికి కూడా మేము చేసే ప్రతి లీటర్కు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము జిఎస్టీ వాళ్ళకు కూడా లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇలా కూడా మాకందరికీ దోహదపడుతుందని మేము భావిస్తున్నాము. మీరు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, మేము పల్లీలు అవన్నీ సరిగా అమ్ముకోలేకపోతున్నాము, దూర ప్రాంతంలో ఉన్నంటే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఎద్దుగానగ ఎలా చేసుకోవాలో కూడా మా ఊర్లోనే ఉంది, చూపిస్తాము. దాన్ని ఎలా వాడాలో నేర్పిస్తాము. దాంట్లో వచ్చిన ఉత్పత్తిని ఎలా మీరు అమ్ముకోవాలో కూడా మా వల్ల అయిన సహాయం మేము చేస్తామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమించుకుంటున్నాను. దీంట్లో ఒకటండి, మేము 16 రకాల నూనెలు ఈవెన్ వేప నూనెతో సహా వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి, వెర్రి నువ్వులు, కుసుమలు, ఆవాలు, బాదము, సన్ఫ్లవరు, వేప నూనె, కానగ నూనె, విప్ప నూనె అన్నీ కూడా ఎద్దుగానగ ద్వారానే తీస్తున్నామండి. మీరు ఆముదం అంటారు, ఆముదం వచ్చి ఆది నూనె అండి. మీరెవ్వరికి ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఆముదం ఉండాలండి. కీమోథెరపీ ఎలా పనిచేస్తుందో ఆముదం మీ ఒంటికి రాసుకుంటే అలా పనిచేస్తుంది. మీకు సర్వ రోగాల నివారణ కావాలంటే మీరు కంటిన్యూగా మీరు ఆముదం వాడుతూ ఉంటే మీకు ఏ రోగాలు లేకుండా ఉంటుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ చేసుకుంటూ బాదం ఆయిల్ కూడా తీస్తామండి. మేము బాదం నుంచి కూడా మేము కాశ్మీర్ ఆమ్రా దించి తీస్తున్నాము. మన ఇండియన్ మామ్రా నుంచి కూడా మేము నూనె తీస్తున్నామండి. ఇవన్నీ కూడా మామూలుగా నూనె డైరెక్ట్గా ఎక్కువగా డీప్ ఫ్రైస్ ఇట్లా వడలు ఇట్లాంటివి తినకూడదండి. నూనెని ఒక ఔషధంలాగా ట్రీట్ చేసి మీరు తిన్నారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు నాకు మురళి గారు, మేము ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పటి నుంచి మురళి గారు మేము ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడన్నా ప్రకృతి వ్యవసాయం గురించి ఎక్కడన్నా వేరే సభలకు వెళ్ళాలంటే మేము 2-3 వెళ్ళేవాళ్ళము. అప్పుడు అన్నారు మురళి గారు, వీళ్ళు ఎప్పుడు మారుతారో అండి, మనం ఎట్లా మార్చగలుగుతామో అని మేమిద్దరు ఆలోచించేవాళ్ళం. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరికి ఈ 3వ సభకి చాలామంది మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు. అప్పుడున్నప్పటికీ ఇప్పటికీ అండి 300% జనాల్లో అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిరోజు మార్పు అనేది పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ మార్పు జరగకపోతే నెక్స్ట్ మనుగడ ఉండదు. కాబట్టి ఈ మనుగడ కోసం మా మురళన్న ఇంత కష్టపడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆయనకి ఉన్న పరిచయంలో ఒక చిన్న విషయము, మా ఇంట్లో పుంగునూరు ఆవులన్నీ పుట్టాయి. మిస్ అయ్యేదో ఒకటి పెద్ద ఆవు పుట్టిపోయింది. అంటే పొంగును చిన్న సైజు లేకుండా పెద్దదిగా. నాకు చూసినప్పుడు అంతా అందరూ అనేవాళ్ళు, ఏంది ఇది పెద్ద ఆవుగా ఉంది. నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నింది. మురళన్నకు చెప్పి ఇది అమ్మేయాలన్నా, మా ఇంట్లో ఇది పెద్దదిగా ఉంది అని చెప్పాను. ఎవరిని రానియదు, నన్ను కూడా తంతది, పొడుస్తుంది, అన్నీ చేస్తా ఉన్నింది. నేను ఈయనకి అది కూడా చెప్పాను, ఇది పొడుస్తుంది తంతది అన్నా అని. ఎందుకు అట్లా అంటుంది, ఏమంటుంది ఇట అన్నాడు. ఆయనతో కూడా పోతా ఉంది అది.
అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఆ ఆవుని ఏం చేయాలా అని మేము ఆలోచిస్తే జస్ట్ ఆయన 2-3 సార్లు వచ్చి నిమిరినాడు. ఒక్కసారి ఎప్పుడో బెల్లం మా ఇంట్లో ఉంటే తీసి బెల్లం పెట్టాడు. ఆయనతో కూడా హ్యాపీగా వెళ్తా ఉంది. ఎవరికో ఒక అతనికి కావాలంటే దాన్ని తీయించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది మిస్ అయ్యి షాహీవాల్ బ్రీడ్ అంట. అది 3 నుంచి 4 లీటర్ల పాలు ఇచ్చింది. చాలా హ్యాపీగా పెద్దదయింది, చాలా ఇదిగా ఉన్నింది. అట్లా ఒక మనిషి లోపల ఇన్బిల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తే అందరూ తలకాయలు ఉంటాయి, అందరూ మనుషుల్లాగా ఉంటారు. కానీ వాళ్ళ మనసులో ఉన్న సాత్వికము ఆవుల వల్ల కూడా పనిచేస్తుందని అప్పుడు నాకు అర్థమైంది. అట్లా ప్రతి ఒక్కరిలోనూ లోపల ఏదో ఒక పవర్ ఉంటుందండి. దాని ఆటోమేటిక్గా అది ఆవులు మాత్రమే ఫస్ట్ పసిగట్టగలుగుతాయి. ఎందుకంటే పూర్వం మా తాత చెప్పేవాడు, ఇంటి ముందర ఆబోతుని కట్టేసేవాళ్ళంట. ఎందుకంటే వచ్చినోడు మనకు శత్రువా మిత్రుడా అని అది 2 విషయాల్లో చెప్పేస్తుందంట. వాడు బాగా మనకు మంచోడు అనుకో గమ్మును కూర్చొని తల ఊపుతుందంట. వాడు మనకి ఏదైనా మనసులో ఏదో ఇది చేద్దామని, వాడు ఏదో వీడికి మన హాని చేద్దామని వస్తే లేచి నిల్చుకొని రంకేసి కాలు గెరుతుందంట. అంటే వీడు వచ్చేవాడు మనకి ఎన్ని చెప్పినా వీడి లోపల వచ్చి మనసుని ఆ ఆవు పసిగట్టగలుగుతుంది. అట్లా ప్రతి ఒక్కసారి కూడా మనమే డైరెక్ట్గా అన్నీ చూడలేము. అందుకనే మనకు సెక్యూరిటీగా అంటే సెక్యూరిటీ గార్డులు Z+ సెక్యూరిటీ పెట్టుకున్నామనుకో వాళ్ళంతా ఖర్చు అయిపోతుంది. అలా మనకు ముందు ఎద్దులు ఇచ్చారు. అవి మనకు Z+ సెక్యూరిటీ లాగా మనకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాగా అవి ఇచ్చేస్తాయన్నమాట. మనం వాటిని అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. చిన్న సత్కారం అండి. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నామండి, వాళ్ళు అమ్ముడు పోవచ్చు, నమ్మకం లేదు. వాళ్ళు అమ్ముడు పోతే మనం పోతాం, కానీ ఇది అమ్ముడు పోదాం, మనకు అమ్మైపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.